అందరికీ నమస్కారం. అజయ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మరి మన రాష్ట్రంలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. అలాంటి అసెంబ్లీలో మన గౌరవ అధికార పార్టీ సభ్యులు, గౌరవ ప్రతిపక్ష పార్టీ సభ్యులు మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి, మన రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి, మన రాష్ట్ర సంక్షేమాల గురించి మాత్రమే చర్చలు జరపాలి. ఎందుకంటే ఒక అసెంబ్లీకి అయ్యేటువంటి ఖర్చు అంతా ఇంత కాదు, కొన్ని వందల కోట్లు ఉంటుంది. అదంతా ఎవరి డబ్బు? మన ప్రజలదే కదా. కాబట్టి మన ప్రజల సమస్యల గురించి మాత్రమే చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన పరిపాలనను పక్కదోవ పట్టించి తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంది, అందులో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, వివిధ రకాలైన కెమికల్స్ కలుస్తున్నాయని మన అధికార పార్టీ సభ్యులు పదే 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 దానిపైన చర్చలు జరపడం వల్ల మన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా? దెబ్బతిన్నాయి. కాబట్టి అందులో ఒకరైనటువంటి గౌరవ డిఎస్పి స్థాయి అధికారి దేవరకొండ నాగవరప్రసాద్ గారు నిన్న మన తుళ్ళూరి పోలీస్ స్టేషన్లో మన గౌరవ సీఎం పైన, గౌరవ డిప్యూటీ సీఎం పైన, గౌరవ ఐటీ మినిస్టర్ పైన, మరికొంతమంది మీడియా సభ్యుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనకి మనోభావం దెబ్బతినింది కాబట్టే కదా ఆయన వీరందరి పైన ఫిర్యాదు చేశారు. ఆయన ధైర్య సాహసాలకి మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.